హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మనం తెలుసుకోబోయేది మనం ఉండే విశ్వం గురించి. ఈరోజు మనం బిగ్ బ్యాంగ్, సూర్యుడు, ఇంకా ఇవన్నీ మనం ఎలా తెలుసుకున్నామో వాటి గురించి మొత్తం అన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి. సుమారుగా 6.5 వేల సంవత్సరాల క్రితం విశ్వంలోని పదార్థమంతా ఒక ముద్దలా గట్టిగా దృఢంగా అయిపోయింది. ఆ పదార్థంలోని టెంపరేచర్ పెరిగి విస్ఫోటనం జరిగింది. ఇప్పుడు ఆ పదార్థాలే మనం చూస్తున్న భూమి, సూర్యుడు, ఇంకా గ్రహాలు. దీని గురించి మనం ఇంకా తెలుసుకుందాం. దీనిని కొద్దిగా జూమ్ చేసి చూద్దాం. అలా విస్ఫోటనం జరిగినప్పుడు ఆ మధ్యలోంచి కొన్ని లైన్స్గా వెళ్తున్నవే అవి కూల్ అయ్యి మిల్కీవే గెలాక్సీ ఇంకా మరికొన్ని విశ్వంలో ఉన్న గెలాక్సీస్గా మారాయి. అలా విస్ఫోటనం జరిగినప్పుడు యాటమ్ అనే ఒక అణువు పరమాణువుగా మారాయి. ఈ యాటమ్ గురించి మనం వచ్చే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. అలా విస్ఫోటనం జరిగినప్పుడు మిల్కీవే గెలాక్సీ, పాలపొంత అని పిలిచే ఒక గెలాక్సీ పుట్టింది. అందులో సూర్యుడు ఇంకా 12 చిన్న చిన్న ప్లానెట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం సూర్యుడి గురించి తెలుసుకుందాం. సూర్యుడి నుండి వెలువడే శక్తి 200 కోట్లలో 1/1 మాత్రమే భూమికి చెందుతుంది. ఈ కొద్దిపాటి శక్తి భూమిపై జరిగే అన్ని పరిణామాలకు కారణమవుతుంది. భూమి సూర్యుడి నుంచి 149.8 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉందంట. మనకి ఇవన్నీ ఎలా తెలుసో చూద్దాం. మన సైంటిస్టులు పైకి శాటిలైట్స్ని పంపించారు. ఆ శాటిలైట్స్ పైనున్న ఇమేజెస్ని తీసి మనకు పంపిస్తుంది. అలా సూర్యుడి ఇమేజ్ కూడా అది ఎంత దూరంలో ఉందో ఆ శాటిలైట్ తెలిసి భూమి వైపు పంపించింది. కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. రేపు అన్ని గ్రహాల గురించి మనం తెలుసుకుందాం.